నేను మీ వరుణ్. సో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి అనేది బాగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మనకి. అయితే కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ వదిలింది, బీజేపీ పార్టీ ఫస్ట్ లిస్ట్ వదిలింది. ఏకధాటిగా 115 స్థానాలకైతే టీఆర్ఎస్ పార్టీ అయితే సీట్లను అయితే ఖరారు చేసి పెట్టింది. సో ఈ నేపథ్యంలో నేతల మధ్య అటు ఇటు అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఆ పార్టీకి షిఫ్ట్ అవుతుంటారు, కొంతమంది టికెట్ రాక వేరే పార్టీలకు షిఫ్ట్ అవుతున్న పరిస్థితులు మనం ఈ కొన్ని రోజుల్లో చూస్తున్నాం. దాదాపు ఎన్నికలకి ఇక దాదాపు 32 రోజులు మాత్రమే ఉండటంతో బాగా తెలంగాణలో పరిస్థితి కొంచెం మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆదిలాబాద్ మా ప్రతినిధి జోషి ఉన్నారు. ఆదిలాబాద్ ప్రజాసేవ భవన్ మొత్తం కూడా కాంగ్రెస్ నేతలతో సందడిగా మారింది. అయితే కంది శ్రీనివాసరెడ్డికి సీటు ఇవ్వడంతోనే కోలాహలంగా మారింది. క్యాంప్ ఆఫీస్ మొత్తం కూడా అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు ఇవ్వడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడున్న ప్రజానికులు, స్థానికులు మొత్తం కూడా కంది శ్రీనివాసరెడ్డికి పుష్పగుచ్చాలు, అదేవిధంగా పూల బొకేలతో, శాలువలతో సత్కరిస్తున్నారు. అందరూ కూడా వెళ్ళి విశేష చెప్తున్నారు. ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి జోషి అందిస్తారు లైవ్ ద్వారా. జోషి చెప్పండి. రైట్, గుడ్ ఈవినింగ్ వరుణ్. ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి టికెట్ ఖరారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ఖరారు విషయము రెండవ జాబితా వరకు ఆపినటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఒక రకమైనటువంటి ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. అయితే ఎటకేలకు నిన్న రాత్రి సాయంత్రం డిక్లేర్ చేసినటువంటి రెండవ జాబితాలో ఆదిలాబాద్ అభ్యర్థిగా కంది శ్రీనివాసరెడ్డిని ఖరారు చేసినటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి కూడా ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు, పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రజాసేవ భవన్ వద్ద కంది శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా టపాసులు పేల్చి, బాణసంచా కాల్చి, పరస్పరం మిఠాయిలు తినిపించుకొని ఒక ఆనందకరమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉత్సవాలు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి. అలాగే టికెట్ ఖరారైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజాసేవ భవన్ కు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి కోలాహలం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక సముద్రం లాంటి వారు. ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు లేనటువంటి వీధి కావచ్చు, గ్రామం కావచ్చు, దేశంలో ఎక్కడా ఉండదు అనేటటువంటి నానుడిని నిజం అనిపించేలా ఈ రోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ ఏదైతే ఉందో అది పూర్తిగా జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి. దాదాపు 4 గంటల పాటు ఇటు ఆదిలాబాద్ అర్బన్ మండలము, మావల, అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలము, జైనత్, బేల మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రజాసేవా భవన్ కు చేరుకొని అక్కడ పూర్తిగా దాదాపు 4-4.5 గంటల పాటు కంది శ్రీనివాసరెడ్డికి అభ్యర్థిగా ఖరారైనటువంటి నేపథ్యంలో పూలమాలలు, శాలువాలతో, పుష్పగుచ్చాలతో అభినందనల వెల్లువెత్తిందని చెప్పవచ్చు. అయితే వేలాదిగా చేరుకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా ముక్తకంఠంతో పేర్కొన్నటువంటి విషయము ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 2 ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాటును ఈ మారు పునరావృతం కాకుండా చూసుకోవడమే కాకుండా 50,000కు తగ్గకుండా మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పి పేర్కొన్నటువంటి నేపథ్యము. అలాగే కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన తర్వాత మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి కంది శ్రీనివాసరెడ్డి రైట్. అయితే ఆ విధంగా ఆదిలాబాద్ ప్రజాసేవ భవన్లో అయితే కాంగ్రెస్ నేతలు పూర్తిగా సందడి నెలకొంది. కార్యకర్తల అభిమానులతో కూడా పూర్తిగా కోలాహలంగా క్యాంప్ ఆఫీస్ అయితే మారింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా పుష్పగుచ్చాలు, శాలువాలు, పూల బొకేలతో అభిమానులు పూర్తిగా అభినందనలు తెలుపుతున్నారు. ఎన్నో రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం కంది శ్రీనివాసరెడ్డి ప్రజలు బహుభాషావేత్తగా ఎంతో ప్రజలకి సేవ చేస్తూ అక్కడైతే ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే జనసంద్రంగా కూడా ప్రజాసేవను పారింది. ప్రతి ఒక్కరికి కూడా ఆపద అంటే అక్కడ వాళ్ళకి వెళ్ళి ఆదుకోవటంలో ముందున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి అని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈసారి మార్పు కోసం ఖచ్చితంగా మేమైతే కంది శ్రీనానికే ఓటేస్తాము అని అయితే అక్కడ ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు గరీబులను కానీ, బీద వాళ్ళని కానీ, మధ్యతరగతి వాళ్ళని, పెద్దవాళ్ళని అందరినీ కూడా ఏకధాటిగా తీసుకొని వాళ్ళందరిలో వెళ్తూ వాళ్ళందరినీ ఆదరిస్తూ వాళ్ళకి ఒక రకంగా కంది శ్రీనివాసరెడ్డి ఉంటున్నారు. రైట్, దీని మీద మరింత సమాచారం జోషి అందిస్తారు. జోషి చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఆదిలాబాద్ నియోజకవర్గమే కాదు, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అంటే కార్యకర్తల కొరత ఏమాత్రం లేనప్పటికీ 2 ఎన్నికల్లో నేపథ్యమే ఇక్కడ కొంత వ్యక్తమైనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతము భిన్నంగా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది వరుణ్. అంటే జోగురామన్న ఎవరైతే గత 4 పర్యాయాలు ఏకనాటిగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారో జోగురామన్నని ఎదుర్కొనేటటువంటి సత్తా కలిగినటువంటి ఏకైక నాయకుడిగా ఇటు ప్రజలు కూడా భావిస్తారు, పార్టీ శ్రేణులు కూడా
చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జోగురామన్నని ఎదుర్కొనేటటువంటి సత్తా కేవలం కంది శ్రీనివాస్ రెడ్డికి మాత్రమే ఉందని చెప్పి ఆయనకే టికెట్ ఖరారైతే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం ఇదివరకు కూడా గత కొద్ది రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్లో అసంతృప్తి నెలకొంది. అయితే టికెట్ తనకు రాకపోవడంతో కన్నీరు మున్నీరు పెట్టుకున్నారైతే సుభాష్ రెడ్డి. తన అభిమానులతో కార్యకర్తల్లో ఆవేదన వ్యక్తం చేస్తూ రోధించారు సుభాష్ రెడ్డి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఇటు నిజాం ఇటు కాంగ్రెస్ పార్టీ 42 మందితో కూడినటువంటి ఇటు రెండో జాబితా విడుదల కావడంతో కామారెడ్డి జిల్లా ఎల్లోడి నియోజకవర్గంలో కూడా తీవ్ర ప్రకంపనలు వేగినాయని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వర్గీయులు ఇటు మదన్ మోహన్ కు టికెట్ ఇవ్వడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటు మరోసారి రెండోసారి కూడా ఇటు తమ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి అవమానం జరిగిందని చెప్పి టికెట్ కూడా ఇవ్వలేదని చెప్పి కూడా దానికి సంబంధించిన ఇటు సుభాష్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు కూడా మండిపడుతున్నారు. ఒక ముఖ్యంగా ఇటు సుభాష్ రెడ్డికి తమకు మరోసారి పరవం జరిగిందని చెప్పి కూడా తన అనుచరుల ముందు కన్నీరు మున్నీరు పెట్టారు. అయితే మరోవైపు ఇటు తన నాయకుడికి టికెట్ ఇవ్వకపోవడంతో రాకేష్ అనే ఒక కార్యకర్త కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అతన్ని నిర్వహించారు. అయితే తనకు ఇక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 10 మంది పట్టుమని 10 మంది కూడా లేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేని పార్టీని తాను కింది స్థాయి బలోపేతం చేశానని చెప్పి లక్షలాది మంది కార్యకర్తలను తయారు చేశారని చెప్పి కూడా అలాంటి తనకు టికెట్ ఇవ్వకపోగా ఇటు మదన్ మోహన్ కు టికెట్ ఇవ్వడం పట్ల తను బాధపడుతూ కూడా తన అభిమానుల ముందు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ తీరుకు వ్యతిరేకంగా మొత్తం ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా సుభాష్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దానితో పాటు తన అభిమానులు, తన కార్యకర్తలు, అలాగే వివిధ మండలాలకు చెందినటువంటి అధ్యక్షులు కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా తీర్మానం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా గతంలో చూసుకున్నట్లయితే నల్లమడుగు సురేందర్ రెడ్డికి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. అక్కడ గెలిచిన తర్వాత కూడా నల్లమడుగు సురేందర్ రెడ్డి అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయాడు. అయితే తనకు కాకుండా అప్పుడు నల్లమడుగు సురేందర్ రెడ్డికి ఇచ్చి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే తప్పు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి కూడా ఇటు సుభాష్ రెడ్డి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తనకు కాంగ్రెస్ పార్టీలో విలువ లేని పార్టీలో తను ఉండడం అనవసరం అని చెప్పి కూడా పార్టీకి పూర్తిగా రాజీనామా చేస్తున్నారని తాను ప్రకటించడం జరిగింది. తన వెంట కూడా తన అనుచరులు, కార్యకర్తలు 100,000 మంది కూడా వస్తున్నట్లు కూడా ఈ రోజు సుభాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. రైట్, అయితే జోషి, కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ కూడా అసంతృప్తి నేతలు అయితే వీళ్ళు చల్లార్చే ప్రయత్నం అయితే మొదటిగానే వీళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పుడే మన సుభాష్ రెడ్డిని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? తన అసంతృప్తిని ఏమైనా చల్లార్చే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? అయితే పూర్తిగా ఈ రోజు కూడా తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సుభాష్ రెడ్డి పూర్తిగా తన అనుచరులతో పూర్తిగా మాట్లాడిన తర్వాత తాను పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికి మాత్రం ఇటు అధిష్టానికి కూడా తన రాజీనామా లేఖను ఇంతవరకు పంపించలేదు. అయితే కేవలం ఇటు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా చేస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా ఇటు జిల్లా సంబంధించిన నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇటు సేవలు పార్టీకి ముఖ్యమో ఏ విధంగా సార్ సేవలు ఉపయోగించుకుంటూ తగిన స్థానం కల్పిస్తారని చెప్పి కూడా సుభాష్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సుభాష్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్నాడు. అక్కడ క్యాడర్ లేని నియోజకవర్గంలో పార్టీని కూడా పూర్తిగా బలోపేతం చేసేందుకు కూడా కృషి చేశాడు. దీన్ని సుభాష్ రెడ్డి వదులుకోనికి ఇష్టపడని బట్టి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా సుభాష్ రెడ్డితో కూడా మంతనాలు జరుపుతున్నట్లు కూడా మనకు అందిన సమాచారం వర్గం బట్టి తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.
అయితే నవీన్, అంటే ఒకవేళ దీంట్లో అసంతృప్తిగా ఉన్నారు, ఒకవేళ రాజీనామా చేసి వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ ఏ పార్టీకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే బీజేపీ, టీఆర్ఎస్ రెండు కూడా బలంగా ఉన్న పార్టీలు, ఎక్కువగా ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? కార్యకర్తలు ఏమైనా చర్చలు జరుపుతున్నారా వెళ్తావు? అసలు ఫస్ట్ ఒకటి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఏనుగు రవీందర్ కూడా ఇటు ఒక అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇటు ఈటెల రాజేందర్ తో సహా బీజేపీ పార్టీలు చేరైతే ఏనుగు రవీందర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతున్నట్లు కూడా కొన్ని రోజులు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అక్కడ బీజేపీకి సరైన నాయకుడు లేని సమయంలో సుభాష్ రెడ్డి ఇటు బీజేపీ వైపు ముక్కు చెప్పే పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఏనుగు రవీందర్ కూడా బాన్స్వాడ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేస్తున్నట్లు కూడా చేస్తూ అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డి నుండి ఇటు బీజేపీ పార్టీ తరఫున కూడా బరిలో తిరుగుతాడు అన్నట్లు కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీ నాయకులతో కూడా కాస్త సంప్రదింపులు కూడా జరిపినట్లు కూడా మనకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఇటు బీజేపీ పార్టీలో చేరే అవకాశం కూడా లేకపోలేదని కొట్టపాలేదని కూడా చెప్పవచ్చు. నవీన్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో కూడా కామారెడ్డిలో ఎల్లారెడ్డి కాంగ్రెస్లో అసంతృప్తి నెలకొంది. అయితే సుభాష్ రెడ్డి తన కార్యకర్తలతో అందరితో కలిసి కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ రోధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అసంతృప్తిగా టికెట్ రాలేదని అయితే తను ఉన్నట్లు తెలుస్తోంది. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే బోనకల్ మండలం గోవిందపురంలో తీవ్ర ఉద్రిక్త అయితే నెలకొంది. అటు సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఈ క్రమంలోనే అయితే సిపిఎం కార్యకర్తల ఇళ్లపై అయితే దాడులు చేశారు. పలువురికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. ఖమ్మం జిల్లాకు సంబంధించి మధుర నియోజకవర్గం బోనకల్ మండలం గోవిందపురం సంబంధించిన గ్రామంలో గత 3 రోజుల క్రితం ఉగ్రత చోటు చేసుకుంది. అమ్మవారు అంటే దుర్గామాత ఉత్సవాల సందర్భంగా ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి ర్యాలీలో ఒక్కసారిగా సిపిఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అలజడి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో సిపిఎం కార్యకర్తల ఇండ్లపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రుబ్బడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం వేడెక్కింది. దీంతో అనేక మంది సిపిఎం కార్యకర్తలకు గాయాలవగా ముగ్గురికి మాత్రం తీవ్ర స్థాయిలో హెడ్ పై గాయాలైనట్టుగా సమాచారం అందింది. దీంతో చికిత్స పొందుతున్నటువంటి ఎర్రబోయిన నాగేశ్వరరావు అనేటువంటి సిపిఎం కార్యకర్త ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందడంతో ఈ రోజు కూడా ఘర్షణ వాతావరణం ఆ మండలం గోవిందపురం గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు దాదాపు ఖమ్మం నుంచి అటు మధుర నుంచి చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ నుంచి భారీ ఎత్తున పోలీసులు తరలి వెళ్లి ఆ గ్రామంలో పహార కాస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. నైట్ మొత్తం కూడా పోలీసులు పహార కాస్తున్నారు. ప్రస్తుతం కూడా అక్కడ ఆ ఎర్రబోయిన నాగేశ్వరరావు యొక్క శవానికి సంబంధించి ఖమ్మం మార్చిరి నుండి గోవిందపురం గ్రామం తరలించి ఈ రోజు అంతిమ యాత్ర జరిగింది. ఈ అంతిమ యాత్రకు అంత్యక్రియలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుదర్శన్ గారు ఇతర అనేక మంది నేతలు కూడా ఆ కార్యక్రమానికి హాజరై ఎర్రబోయిన నాగేశ్వరరావుకి చివరి అంతిమయాత్రలో పాల్గొన్నారు. దాదాపు ఇప్పటికే రాజకీయాలు మొత్తం కూడా వేడెక్కుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్స్ కూడా నోటిఫికేషన్ వచ్చి ఉన్నటువంటి నేపథ్యంలో మధుర నియోజకవర్గానికి సంబంధించి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం గోవిందపురం బెల్లో గత మొదటి నుంచి కూడా సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ అనే పద్ధతిలో కూడా ఆ గ్రామంలో ఎప్పుడు నిరంతరం ఘర్షణ చోటు చేసుకుంటా ఉంటాయి. కానీ ఘర్షణకు సంబంధించి దాదాపు 15-20 ఏళ్ల క్రితం జరిగినటువంటి మర్డర్ తప్ప ప్రస్తుతం ఎటువంటి ఒక హత్య కూడా జరగలేదు. ఈ రోజు జరిగినటువంటి హత్యకు సంబంధించి ఆ గ్రామంలో తీవ్రమైనటువంటి అలజడి కొనసాగుతా ఉంది. ప్రశాంతత వాతావరణం కాస్త ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరిగా మారి పోలీసు పహార మధ్య పోలీసు కనసాగల్లో ప్రస్తుతం ఆ గ్రామం నిర్బంధించబడిందని కూడా చాలా స్పష్టం చెప్పుకోవచ్చు. అయితే సిపిఎం కార్యకర్త కూడా ఎర్రబోయిన నాగేశ్వరరావు గతంలో అనేక సందర్భంలో కూడా ఆ గ్రామంలో సిపిఎం అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి సిపిఎం నేతలతో పాటు ఇక ఆ మధుర నియోజకవర్గానికి సంబంధించి బలమైనటువంటి సిపిఎం కార్యకర్తల గ్రామంలో రావడంతో పోలీసులు పహార కాస్తా ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా ఈ గొడవకు సంబంధించినటువంటి ఈ టైంలో జరిగే ఘర్షణకు సంబంధించింది కొంత ఇబ్బందికరమైనటువంటిది అనేసి కూడా భావిస్తా ఉన్నాడు. సిపిఎం మరోవైపు కాంగ్రెస్ ఒకవైపు పొత్తులు పెట్టుకుంటారు అనుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఆందోళనకు సంబంధించి ఆ హత్యకు సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ సిపిఎం మధ్య సయోధ్య కుదిరిద్దా లేదా అని చెప్పేసి కూడా ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనా సరే నియోజకవర్గ వ్యాప్తంగా బలమైనటువంటి పార్టీలు 2 వర్గాల్లోకి సంబంధించిన నేతలు గోవిందపురంలో ఘర్షణ పట్టం దాదాపు ఈ మర్డర్ జరగడం కూడా గ్రామంలో వాతావరణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం అలజడితో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్,
రైట్ ఉపేంద్ర, అయితే సిపిఎంతో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పొత్తులు పెట్టుకుంది, 2 సీట్లు కూడా ఇస్తున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది మీరు చెప్పినట్లుగా. సో ఈ నేపథ్యంలోనే కొంత ఈ ఉద్రిక్తత ఈ కార్యకర్తలకి సిపిఎం నాయకులకు మధ్య ఇలా జరగటం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్ పాయింట్ అవుతుందా ఆ నియోజకవర్గంలో అనుకోవచ్చా ఖచ్చితంగా, అది దట్టు ఎలక్షన్ టైంలో? రైట్ వరుణ్, గోవిందపురంకి సంబంధించిన గ్రామంలో సిపిఎం సిపిఐతో పాటు కాంగ్రెస్ కూడా బలమైనటువంటి పార్టీలో ఉంటాయి. కానీ బట్టి విక్రమార్కకి సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా అటు కాంగ్రెస్ శ్రేణులకు సంబంధించినటువంటి నాయకత్వం ఉన్నారు. ఘర్షణ కాస్త రేపు ఉదయం ఏదైతే ఊరుందో ఆ గోవిందపురంకి సంబంధించినటువంటి గ్రామంలో, ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాతావరణం ఒకసారి వేడెక్కడంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రస్తుతం కాంగ్రెస్ కోటేస్తే సిపిఎం కార్యకర్తలు ఎవరు కోటేస్తారు అనేటువంటిది కూడా రేపు రానున్న కాలంలో ప్రశ్నార్థకంగా మారింది. అయితే సిపిఎం కార్యకర్తలు ఎప్పుడైనా సరే ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను తూచి తప్పకుండా ఫాలో అవుతారు. అయితే ఇది వ్యక్తిగత ఘర్షణ జరిగిందా, రాజకీయ కోణంలో జరిగినటువంటి దాడులు అనేది కూడా అక్కడ కమిటీలు కూడా పరిశీలిస్తా ఉన్నాయి. ఇప్పుడు పొత్తులున్నటువంటి నేపథ్యంలో ఈ హత్య కాస్త రాజకీయ పరమైనటువంటి అంశాలకు దారితీస్తుంది. రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో అంటే ప్రధానంగా అది జిల్లా వ్యాప్తంగా కూడా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కొంత వాతావరణం ప్రస్తుతానికి ఆ రకంగా వచ్చింది. అయితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అలాగే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఎటువంటి ఆలోచన చేసి ఆ గ్రామంలో చైతన్యం చేసి ఈ దాడుల్ని ఈ యొక్క ప్రశాంతత వాతావరణం ఎలా నెలకొల్పుతారు అనేది కూడా కొంత టైం తీసుకొని వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ ఉపేందర్, అయితే ఆల్రెడీ మనం అనుకున్నట్లుగా సిపిఎం పార్టీతో సిపిఐతో పొత్తులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆల్రెడీ సిపిఎం తరపు నుంచి తమ్మినేని వీరభద్రం గారు అయితే జోక్యం చేసుకున్నారు. బట్ కాంగ్రెస్ తరపు నుంచి ఇంకెవరైతే ఇక్కడ జోక్యం చేసుకోలేదు. విటికిమ్స్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు కాబట్టి హైకమాండ్ ఏమైనా జోక్యం చేసుకుని ఈ 2 రోజుల పరిస్థితి అక్కడ ఏమైనా కనిపిస్తూ ఉందా? హైకమాండ్ జోక్యం చేసుకుని వాళ్ళని చైతన్య పరిచేలాగా ఏమన్నా వాళ్ళకి అవగాహన కల్పించిందా ఇద్దరం ఒకటే అని? వరుణ్, ప్రస్తుతం గ్రామంలో భారీ ఎత్తున పోలీసు పహారా కాస్తా ఉన్నారు. ఆ గ్రామంలో సిపిఎం కార్యకర్త ప్రస్తుతం ఇండ్లకు సంబంధించినటువంటి మధ్యలో ప్రదర్శనగా ర్యాలీగా అంతిమ యాత్రలో పాల్గొని ఆ కార్యక్రమం పెన్షనర్స్ కార్యక్రమం కొనసాగించారు. అయితే అక్కడ ఉన్నటువంటి భట్టి విక్రమార్క ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం, అదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా పట్టిపట్టినట్టుగా ఉండడం అనేది కొంత ప్రస్తుతం జరుగుతా ఉంది. రేపు ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో సయోధ్య కుదిరించేందుకోసం సిపిఎం నేత ప్రస్తుతం ఇన్వాల్వ్ అయినటువంటి నేత ప్రస్తుతం కనబడతా ఉన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇరు వర్గాలని కూర్చొని రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ వైఫల్యాల పట్ల మనం ఏ రకంగా ముందుకు సాగాలి అంటే ప్రధానమైనటువంటిది దేశవ్యాప్తంగా ప్రస్తుతం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వేవ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం కూడా కాంగ్రెస్ వేవ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 పార్టీలకు సంబంధించి రానున్నటువంటి రోజులు ఎందుకు కలిసి పనిచేయాలనేటువంటిది కూడా ఇలా ఇద్దరి మధ్య సఖ్యత కుదిరించే అవకాశం కనబడతా ఉంది. అది జరిగితే మధుర నియోజకవర్గానికి సంబంధించి మొదటి నుంచి కూడా చెప్పుకుంటా ఉన్నాం, భట్టి విక్రమార్క సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడి ఉన్నారు. అతనికి తిరుగులేదని చెప్పేసి భావిస్తున్నటువంటి సమయంలో మరోపక్క గతంలో సిపిఎం లో పనిచేసినటువంటి లింగాల కమల్ రాజుకు సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాడు. ఇది ఏమైనా క్యాప్చర్ చేస్తారా అనేటువంటి రాజకీయ కోణంలో కూడా కొంత వాతావరణం అక్కడ కనబడతా ఉంది. ఏమైనా సరే కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ కి పడేటట్టు, అలాగే సిపిఎం ఓట్లు కూడా కాంగ్రెస్ కి పడేటట్టు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కనుక జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కలిసి సయోధ్య కుదిరితే సఖ్యత తీసుకొస్తే మాత్రం రానున్నటువంటి రోజుల్లో మధుర నియోజకవర్గం కావచ్చు, గోవిందపురం ప్రాంతం బూత్ లో కూడా కాంగ్రెస్ కు తిరుగులేని ఓట్లు పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ సీట్లకు సంబంధించి ఇప్పటికే సీట్ ఇవ్వకోకుండా వైరా సీట్ ప్రకటిస్తారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా సీట్ల వ్యవహారం తేలక ముందుకే ఇంత ఘర్షణ జరగడం అనేది కూడా రేపు రాజకీయ అలజడులకు, రాజకీయ విభేదాలు విభేదాలు పెరగడానికి దోహదం చేస్తుంది అనేది కూడా అంచనా వేస్తా ఉన్నారు. ఈ గత 2-3 రోజుల్లో అంటే ప్రధానంగా అభ్యర్థులు ఒక 30వ తారీఖులో ప్రకటిస్తారన్నట్లు రానున్నటువంటి తరుణంలో సిపిఎం ఇప్పటికే అడిగిన టికెట్ ఇవ్వలేదని చెప్పేసి కోపంతో ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు సిపిఎం నేత అచ్చకావించినటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సిపిఎం అభ్యర్థి టికెట్ ఇవ్వకపోతే రానున్నటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి గడ్డు పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే అవకాశం కనబడతా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో కూడా సిపిఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య అయితే ఘర్షణ వాతావరణం జరిగింది. అయితే సిపిఎం కార్యకర్తలపై కూడా దాడులు చేయడం వల్ల కొంత ఆందోళన అక్కడైతే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు తమ్మినేని వీరభద్రం కూడా జోక్యం చేసుకుని వాళ్ళని సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. కర్ణాటక రైతులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తనపై కుట్ర చేస్తున్నారని సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భయంతోనే కార్యకర్తల మధ్య
ఇలాంటి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సునీల్ చెప్పండి. రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు నారాయణఖేడ్ లో ర్యాలీగా బయలుదేరి వచ్చారు, ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో పాఠకులు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆ ర్యాలీని అడ్డుకోవడం జరిగింది. అక్కడ నుంచి వచ్చినటువంటి ఏదైతే విషయం తెలుసుకున్న పోలీసు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఓటమి పాలవుతుంది కాబట్టి ఇలాంటి కుట్రలకు తెరలే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులు మరోవైపు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి స్వయంతోనే ఇలాంటి చర్యలకు చేపడుతున్నారు. వాళ్ళు కర్ణాటకకు సంబంధించిన రైతుల కాదా కూడా తెలియని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆ హామీలకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేయడం ఏంటని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 6 పథకాలు, అదేవిధంగా కర్ణాటకలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలకు సంబంధించి అయితే కర్ణాటకలో అమలు అవ్వలేదు కాబట్టి తెలంగాణకు అమలు కావాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మనం తెలంగాణ రాష్ట్రంలో చూసాం, మొన్న కూడా కొడంగల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. అది దీని వెనుక మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. రైతులు ఎవరు కూడా పక్క రాష్ట్రం గలాటా చేయరు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా వీళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఒక పార్టీపై బురద జల్లే ప్రయత్నం ఎట్లా చేస్తారు? ప్రభుత్వ అండా బట్టి అండా ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు తీవ్ర మొత్తానికైతే కర్ణాటక వచ్చి చెప్పుకుంటున్నటువంటి తిరిగి కర్ణాటకకు వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికైతే పోలీసులు పరిస్థితి అయితే సద్దుమణిగింది. పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతినిత్యం గ్రాఫ్ పెరుగుతోంది, జనాల్లో మంచి ఆదరణ పెరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ లాంటి తెరచాటు రాజకీయాలు చేస్తున్న కూడా నారాయణఖేడ్లో ఆరోపిస్తున్న పరిస్థితి. సునీల్, అయితే ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, అటు కర్ణాటకలో ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఇద్దరు కూడా కాంగ్రెసే. సో కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా జోక్యం చేసుకుని వాళ్ళ మీద కాంగ్రెస్ రైతులు ఇలా చేయటం వల్ల వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతుంది? అదేవిధంగా రెండు కాంగ్రెసే కాబట్టి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? లేదు, అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నారాయణఖేడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే చెప్తా ఉన్నారు, కేవలం పేడ్ ఆర్టిస్టులు, ఖచ్చితంగా వీరు ఎవరు కూడా కర్ణాటకకు సంబంధించిన రైతులు వారందరూ చేయాలని నినాదాలు చేస్తూ, అంటే ఒకవైపు బీజేపీకి సమర్థిస్తూ మరోవైపు బీఆర్ఎస్ కు మద్దతుగా వీళ్ళు తెలంగాణలో ముఖ్యంగా నారాయణఖేడ్లో ఉన్నారు తప్ప వీరు ఎవరు కూడా నిజమైన కాదు వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి ఉంది. Right, thank you Sunil for the updates. రైట్, అయితే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది, కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం పెరిగింది అని అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి అంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజల సంక్షేమం మెరుగుపడుతుందని అయితే కసిరెడ్డి అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అయితే కసిరెడ్డి అంటున్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది? దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందు ఉందనే చెప్పాలి. 6 గ్యారంటీల ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి చొచ్చుకుపోయి గ్రామము ఇల్లు తిరుగుతూ తమ 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో అవి ప్రచారం చేస్తూ వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మనతో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారంలో ప్రజల స్పందన ఎట్లా ఉంది, ప్రజలు ఏం అడుగుతున్నారు? కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పెడతా ఉన్నారు. దీనికి కారణం మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పని చేయకపోవడం, 2018 నుంచి ఈనాటి వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం, ఏవైనా ఉంటే కొన్ని స్కీమ్స్ ఉంటాయి అవి డైరెక్ట్గా వచ్చినటువంటివే తప్ప
ఈయనంటూ ఈ కల్వకుర్తి కోశానికి సేవ చేసినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తలేదు. అందు గురించి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బలం అని చెప్పేసి అనుకోవచ్చు. అందులో మోరోవర్ కల్వకుర్తిలో ఎప్పటి నుంచో మంచి కాంగ్రెస్కు కంచుకోట. అందులో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు మీరు ఇప్పుడే చూసినారు ఇక్కడ ఈ పాతకోట తండా ఉంది. మొత్తము 10 మంది అక్కడ సర్పంచ్ తోటి ఉంటే అందరు కూడా ఈరోజు చేయనారు. అంటే ఒక గ్రామం తీసుకున్నా, ఒక తండా తీసుకున్నా కూడా గ్రామస్తులు ఏకదాటిగా ఒకేసారి వచ్చేసి మేమందరం కూడా కాంగ్రెస్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళందరూ ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్స్ కావచ్చు అవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీద నమ్మకం ఉంది. 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినారో ఇక్కడ ఉన్నటువంటి బడుగు వర్గాలకు పనికొచ్చేట్టు ఉన్నాయో అవి దాన్ని చూసి వాళ్ళు మేము కూడా కాంగ్రెస్లోకి వచ్చినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకని ఎక్కడ వెళ్ళినా కూడా నిన్ననే మనము కర్తాల్ మండలం సంబంధించి ఒక 10,000 మంది కార్యకర్తలు వచ్చినారు మొత్తం. మరి వాస్తవం తెలుసుకోవాలి. బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గంలో గత 9.5 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరిగిందంటూ, అంటే సాగునీరు కానీ, పేదలకు పథకాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇవన్నీ ఏం జరగాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అవే అట్టడుగు స్థాయికి పడిపోవడం ఖాయం అంటున్నారు. దీని మీద మీరేమంటారు? నేను ఇప్పుడే చెప్పినా కదా, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవి మీరు చెప్పిన స్కీమ్స్. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా తెలంగాణలో ఇంద్రమ్మ రాజ్యం రాబోతుందని అయితే చెప్తున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనము కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో తీగల వంతెన పరిశీలించారు గంగుల కమలాకర్. అయితే కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జి పగులు వచ్చాయని అబద్ధం చెప్తున్నారు. కావాలనే వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్షాలని అయితే గంగుల కమలాకర్ అంటున్నారు. ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాల కుట్రే, ఇది నిజం లేదు దీంట్లోనైతే గంగుల కమలాకర్ వెళ్ళి దాన్ని పరిశీలించి చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే కూడా ప్రతిపక్ష పార్టీలంతా కూడా ఒక కుట్ర పన్ని కేబుల్ బ్రిడ్జి పై ఒక దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఆయన ఈ రోజు కేబుల్ బ్రిడ్జిని సందర్శించి అక్కడ వాహనాల రాకపోకలపై కూడా ఆయన స్పష్టమైన సంకేతాలు తెచ్చారు. అంటే ఈ కేబుల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణ లోపం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఎక్కడ కూడా అలాంటి లోపం లేదు. ఇది ఒక ప్రముఖ దేశంలోనే ఒక అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ టాటా కంపెనీ చేపట్టిన నిర్మాణం కాబట్టి ఈ కేబుల్ బ్రిడ్జికి నాణ్యత లోపం అంటూ ఏమీ లేదు అంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేసింది. కావాలని ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలలో తమను ఎదుర్కొనలేక ప్రజలను మభ్యపెట్టేందుకంతా కూడా ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన వాపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతలైతేనేమి, బీజేపీ నేతలు, ఇతర పార్టీ నేతలు నిన్న 3 రోజుల క్రితం సిపిఐ నారాయణ కూడా ఆ కేబుల్ బ్రిడ్జిని సందర్శించి పెద్ద ప్రమాదం తప్పింది, దాదాపు గతంలో ఇతర రాష్ట్రాలలో ఆ బ్రిడ్జిలు కూలిపోయాయి, అదే తరహాలో ఇది నిర్మించి నెలలు గడిచిన అంటే అట్టహాసంగా ప్రారంభమవుతుంది, కోట్లు వెచ్చించి ఖర్చు చేసి ఈ బ్రిడ్జిని ప్రారంభించి నెలలు గడుస్తున్నా గానీ ఇంత త్వరగా ఈ బ్రిడ్జికి పగులు రావడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ఆ బ్రిడ్జిని సందర్శించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే అదంతా కూడా అవగాహన లోపం అని చెప్పేసి ఈ రోజు గంగుల కమలాకర్ కొట్టిపారేసిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి తారు రోడ్డుకి సంబంధించి ఒక తేమ శాతము అధికంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అదంతా గుంతలాగా ఏర్పడుతుంది, ఒక దిబ్బలాగా తయారవుతుంది. అలాంటిది అంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా అలాంటి తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని దాన్ని భూతద్దంలో పెట్టి ప్రతిపక్షాలు రాద్ధాంతరం చేసి బ్రిడ్జ్ నాణ్యత లోపం జరిగింది, కాంట్రాక్టర్లకు వరాల జల్లు కురిపించారని చెప్పేసి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. ఇదంతా కూడా నిజం కాదని చెప్పేసి ఆయన ఈ రోజు వివరించే ప్రయత్నం కూడా చేశారు.
అంటే గత కొన్ని రోజులుగా కూడా ప్రముఖ మాధ్యమాలతో పాటు సామాజిక మాధ్యమాలలో కూడా కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి గురించి దుష్ప్రచారం వచ్చిన నేపథ్యంలో ఆయన ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించి వాస్తవాలు ఏంటి అనే దానిపైన కూడా ఆరా తీసి ఈ ఒక్క రోజులో కేవలం ఆ తారు రోడ్డు కాస్త ఇబ్బందికరంగా మారినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఒకే ఒక్క రోజులో కూడా నిర్మించడం జరిగింది. బ్రహ్మాండంగా వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగదు, అట్లాంటి ఇబ్బంది ఏమీ లేదు. కేవలం తమపై మసిపూసి మారేడు చేసి తమను అప్రతిష్ట పాలు చేసేందుకే కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు రాద్ధాంతరం చేస్తున్న పరిస్థితి అని చెప్పేసి ఆయన వాపోయిన పరిస్థితి. కేబుల్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణ లోపం, నాణ్యత లోపం ఎక్కడ కూడా లేదు. కేవలం తారు రోడ్డుకు మాత్రమే కాస్త అది నిర్మాణ లోపము ఎక్కడ కూడా కాదు. తేమ శాతము అధికంగా ఉన్నప్పుడు అలాంటి సంఘటనలు సంభవిస్తాయని చెప్పేసి ఆయన ఒక ఇంజనీరింగ్ నైపుణ్యాలతో చర్చించి ఒక స్పష్టంగా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారం వల్ల కొంత పార్టీకి కూడా కొంచెం నష్టం జరుగుతుంది. సో ఇలాంటి యాక్షన్ గంగుల కమలాకర్ తీసుకోబోతున్నారు ఇలాంటి, లేదా ప్రభుత్వం ఇలాంటి ట్రోలింగ్స్ మీద, ఇలాంటి వార్తల మీద ఎలాంటి యాక్షన్ చేసే వాళ్ళ మీద తీసుకోబోతున్నారు? ఇదంతా కూడా అదే గత కొన్ని రోజులుగా కూడా సామాజిక మాధ్యమాలతో కొన్ని ప్రధాన మీడియాలలో కూడా కేబుల్ బ్రిడ్జి నిర్మాణ లోపం అంటూ వార్తా కథనాలు రావడంతో ఆయన స్పందించి ఈ రోజు ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం ఏర్పరిచి అక్కడ అసలు ఏం జరిగింది, నిర్మాణ లోపమేనా నిజంగా అంటే గతంలో కూడా ఆయన పలుమార్లు స్పష్టం చేసిన పరిస్థితి. ఇది దాదాపు 50 సంవత్సరాల వరకు కూడా ఇంజనీరింగ్ అధికారులు గ్యారంటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. నిర్మాణ వైఫల్యం ఏమీ లేదు, ఇది ఖచ్చితంగా 50 సంవత్సరాల వరకు నాణ్యతతో ఉంటుందని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఒక టాటా లాంటి అత్యున్నత సంస్థ కన్స్ట్రక్షన్ చేసిన ఈ బ్రిడ్జి అంత త్వరగా అట్లాంటిది ఏమీ జరగదు. కావాలని తమను రాబోయే ఎన్నికలలో ఎదుర్కొనలేకనే ప్రతిపక్ష పార్టీలు నేతలంతా కూడా ఒక దిగజారుడు రాజకీయాలకు తమను అప్రతిష్ట పాలు చేసేందుకే కూడా ఇదంతా చేస్తున్నారని చెప్పేసి వాపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా కరీంనగర్ ప్రజలు గమనించాలంటూ కూడా ఆయన ఈ రోజు ఒక మీడియా ముఖంగా కూడా ఆయన స్పష్టతనైతే ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. వారు రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లు ఓవరాల్గా కరీంనగర్ తీగల వంతెన పరిశీలించారు గంగుల కమలాకర్. ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలు కక్షపూర్తిగా మాత్రమే ఖచ్చితంగా చేస్తున్నాయన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. తాండూరులో కార్నర్ మీటింగ్ జరుగుతుంది, ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఎడ్యుకేషన్ పరంగా చాలా వెనుకబడిపోయి